కృష్ణా జిల్లాలో గంజాయితో పారిపోతున్న యువకులను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. గూడూరులోని మచిలీపట్నం విజయవాడ రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని దాటుకుని బైక్పై ఇద్దరు యువకులు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బైక్ ను వెంబడించారు. ఈ క్రమంలో ఆ యువకులు వెళ్తున్న బైక్ చెల్లపల్లి పెద్దకల్లేపల్లి జంక్షన్ దగ్గర బ్యారికేడ్లను ఢీకొట్టి కింద పడింది. పోలీసులు వారి వాహనాన్ని తనిఖీ చేయగా 12 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. బైక్ పై పారిపోయిన యువకులు హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరావు, గూడూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. సుమారు 8:15 ఆ టైంలో తన సిబ్బందితో హైవే పైన పెదకల్లేపల్లి వెళ్ళే రోడ్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఏపీ 40CL 3700 అనే స్కూటీ పైన ఇద్దరు వ్యక్తులు వస్తూ ఇక ఎస్ఐ గారు అప్పటికే స్టాపర్లను గట్టి పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ స్టాపర్ను గుద్ది పడిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారి దగ్గర చెక్ చేస్తే సుమారుగా 10.8 కేజీల గంజాయి దొరికింది. వీళ్ళు విశాఖపట్నం రూరల్ నుంచి వస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఇది హైదరాబాద్ వెళ్తున్నట్టుగా సమాచారం. అయితే వీళ్ళు ఇంతకుముందు అంటే ఇక్కడ రాకమునిపై అంటే గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని కూడా గుద్దుకొని అక్కడ వెహికల్ గుద్దుకొని అక్కడ నుండి తప్పించుకొని ఈ హైవే పైకి రావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఇతన్ని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇద్దరిలో కూడా ఒక ఆయన స్టాపర్ను గుద్దుకోవడంతో పడిపోయాడు, దెబ్బలు తేలే. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళాం, 108లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాం. దర్యాప్తు చేస్తామని చెప్పేసి దర్యాప్తు చేస్తే తెలియజేస్తాం.